హాయ్ అండి, నమస్తే. వినాయక చవితి అనగానే పిల్లల నుంచి పెద్దల వరకు కూడా చాలా హడావిడి మొదలవుతుంది కదా. ముఖ్యంగా చెప్పాలంటే ఈ వినాయకుడి మూర్తి కోసమే. మేము ఇక్కడికి ఉత్తరాఖండ్ వచ్చే మొదట్లో వినాయక చవితి పూజ కోసం మార్కెట్లో గానీ ఎక్కడా కూడా మట్టి విగ్రహాలు అనేవి ఇక్కడ అమ్మరండి. అంత పెద్దగా ఎవరు కూడా చేసుకోరు. అలా అని మట్టితో ఇంట్లోనే చేద్దాము అంటే ఇక్కడ బంక మట్టి ఎక్కడా కూడా దొరకదు. ఇంకా ఎలాగో ఒకలా జోషుమట్టి అంతా కూడా తిరిగి ఒక మట్టిది కాని వినాయకుడిని అయితే తీసుకున్నామండి. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే నాకు ఇక్కడ సిచ్యువేషన్ అర్థమైపోయి ఇంట్లోనే పసుపు గణపతిని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నానండి. కాకపోతే లాస్ట్ ఇయర్ వీడియో తీయలేదు. నాలాంటి చాలా మందికి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనిపించి ఈ వీడియో తీస్తున్నానండి. ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, పసుపు కలిపి పాలు వేసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. వేరు సైజుల్లో బాల్స్ లా చేసుకోవాలి. ఇందులో పెద్ద బాల్ వచ్చేసి పొట్టకి, ఇది మూషిక వాహనానికి, ఇది కింద బేస్ కి, ఇదేమో తలకి, ఈ రెండు కాలుకి, ఈ రెండు చేతులకి, ఇది తొండానికి, ఈ చిన్న బాల్స్ వచ్చేసి రెండు కూడా చెవులకి. స్టెప్ బై స్టెప్ డీటెయిల్ వీడియో కావాలంటే కింద కనిపిస్తున్న టైటిల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.